మా పెదమావయ్య సింహాద్రాజు చేసిన పగలున్నాయి ఆ ఊరు గంట లింగాల మాదేవి ఆ ఒక సింధు బల్లాని రాజుకి కుమారులు ఎవరెవరు రామణ సూర్యుడు రంపాల దేశములు రాజు పేతాలు వాళ్ళే ఇప్పుడు ఆ ఊరు గంట కటకటాన్ని కట్టిందన్నది ఎవరనుకున్నావు వాడే పేతాల రాజు కట్టింది ఆ ఊరు మన పెద్దలు పొడిచిన రగత బాగులు మన సందూకులు ఉన్నాయి పెద్దలు పొడిచిన రగత బాగులు మన సందూకులు ఉన్నాయి మన యాదవుల దెబ్బకి తట్టుకోలేకనే శ్రీకాకుళం జిల్లా ఎడనాడి ఎక్కడో ఉత్తరాది ఓరుగల్లు జిల్లా పడి వాళ్ళు భక్తులు మళ్ళీ ఆ పగలు జరిగినావు కదా మరి ఇప్పుడు జరిగినాక నువ్వు అభయం ఇచ్చినాక మరి యాదవుల అట్లా రాము అంటే వీలుందా పలికిపోతావు ఓ దూగల్లు పట్టం సమానముది కాదు రాజ్యాలకే వాడు మా తండ్రి వాడు కులాల తక్కువ ఉన్నా కార్యాలను ఎక్కువ వాడిని జయించాలంటే మాట్లాడుకున్నావు అయితవు రాజా అడవయ్య స్వామికి దేవునికి నువ్వు అభ్యం ఇచ్చిరాని అయితవు రాజు ఈ సైమవును ఆ పల్లికొండ ఇద్దరు అనుకుంటున్నారట గుసగుస అనుకుంటుంటే కత్తల వరుణ కడకి పడుకొని కరియవలు రాదు వాయుదేవుడే తను వార్త వినిపించి కరియవలు రాజుకి తెలిసిపోయింది బేతాళుడు గంటకటారనే మాటలు ఆ వాగ్దానాలు అతనికి తెలిసింది పడుకున్న కరియవలు రాజు దిగ్గలేసి వాళ్ళ చుట్టుకోవాలి తిడుతుండు ఎదుగో దిగల్లు పేరు చెప్పి కట్టాలి రాజు గోల్ తిరిగిండు ఆగుతున్నాడల్లా వచ్చిండు
ఇతరులు కొల్లి అసలు పెట్టుకొని సరకారు వస్తువులు సగరబెట్టు కొల్లి ఎక్కడ ఉంది సగరబెట్టు కొల్లి ఎక్కడ ఉంది మాకు నేను మేము అనుకుంటే పన్నెండు సంవత్సరాల చెప్పులు తిన్న పేరు చెప్పి గట్టగట్టాడి కట్టిండుగా మధ్యగడ్డి దొరపాతుంది అయ్యా మీ ఊరు అని తెలియదు శంభలింగ సాగుతుంది మాకు తెలియదు నాయన ఎవరెవరు పోయేది ఎంతమంది పోయేది ఏ మీద పోయేది తర్వాత ఆలోచించేద్దాం ఎల్లమ్మ పండుగలు రంగ పండుగలు వీరప్ప పండుగలు ఎల్లమ్మ పండుగలు చేసి మనం శుక్ర పడ్డాము జనకుండా పోయినాక ఎవరెవరు పోవాలి ఎంతమంది పోవాలి ఎక్కడ దేని మీద పోవాలి మనం ఆలోచించేద్దాం రాజా నీ డబ్బుకి నీ ఆత్రానికి నీ అవిడికి మాకేం తోయదు శంభలింగ స్వామి వచ్చిన మాట వాస్తవే ఓరుగల్లు పట్నం పోయేది మనం నిజమే ఓరికి తప్పదు కానీ ఒక్కటి నీ ఒరుగు మీద నువ్వు వండుకో మరి ఒక్కరం పోతారు అయిద్దా వారంగా నువ్వు 10 మందితోనే అయిద్దా మరి 2 ముగ్గురుతోనే అయిద్దా ఒక 20 మందితోనే అయిద్దా మన ఊరు మొత్తం పోయి అక్కడ పడాలన్నా మరి ఎట్లయితే ఆ బేతాళ్ళు మనకి అలివైతాడు బేతాళు రాజు మనకు అలివే ఉపాయం ఒక గొర్రెల తోడలు పడ్డట్టు ఈ మాట దొరదు వారి మాట దొరదు స్వామిడు దేపుడు అంటే నీదే చూపు నీదే మాట ఎవడు కుక్క మలుపుకునేది ఉండదు ఎవడు చెవుడుకునేలేదు ఎవడు ఎదురు చెప్పేది వారం కన్ను నీ ఒరుగు మీద పండుకో యాదవరం ఆలోచన చేస్తావు ఎంతమంది పోదావా ఏమి సంగతి అన్నది నేను ఆలోచన చేస్తా కానీ నువ్వు అక్కడ ఉండుకో రాజుని పంపించింది అప్పుడు అయితే రాజా నేను ఏం చెప్పినా కొద్దిగా చిన్నగా రా ఆయనకు అర్థం కావద్దురా పెద్ద గోళ లేనిపోయింది చేస్తాడన్నా మరి వస్తానని నువ్వే అన్నావుగా మరి చెప్పకపోతే ఆ ఊరు అని చెప్తున్నా పీకుతా చేస్తా ఊరి గంట వాళ్ళని చంపుతాడు చెమ్ముతుంది మాకు ముద్దులు ఉండేలా చెప్ప పుస్తకం తాగుతాను మొత్తం బావా మేము పడుతున్న మాట నాకు చెప్తా లోతులు నీకు అన్ని అది తండ్రి కంటే నువ్వు తాతవే నువ్వు పెద్దోడు కాబట్టి బావే నువ్వు చెప్పినట్టు మేము వింటాం అయితే రాజా ఓరుగల్లు అంటే అది శివారు పంప 200 పోసుకోవడం పెట్రోలు 170 కిలోమీటర్లు కనుక ఓరుగల్లు పట్నం మిద్దెలకి బంగ్లాలకి మేడలకి గడియలకి వాటలకి పేరు పోయింది అది ఓరుగల్లు పట్నం అంటే ఓరుగల్లు పట్నం అన్న బిడ్డ ఎందుకు పోయింది అది అలాంటి ఓరుగల్లు పట్నం అది మనకోడు వేదాలంటే ససాచుడు కాదు మన ఓరుగల్లు పట్నము ఒక 10 మందితోని 20 మందితోని మన మేళా మొత్తం ఇక్కడ ఉంచి ఏదో అట్లా పోయి ఇట్లా ఆటపాటలుగా వస్తే అలాంటి నడిచేది కాదు మనం ఎట్లా పోవాలి ఓరుగల్లు ఆడివారు మగవారు బొట్టు పెట్టారు ఓరు కొనుక్కుంటా మన ఆవుల మందరు మన యాదవరము
అందరం బయలుదేరి వెళ్ళిపోవాలి. మన ఊరు పోయి మన ఊరు గట్టి పేరే పోతే మనకి దరుగుడు పోదు. ఆ ఊరుగల్లు పట్టణము ఊరు మొత్తం పోయి ఆ ఊరుగల్లు పట్టణం వాడికి ఆ ఊరుగల్లు పట్టణం పేరక జనాలు ఉన్నాయి. మన కొడి ముప్పు తిప్పులు పెడతాడు వాడు పటాభివృద్ధుడు. ఆనాటి అన్ని మనం చెల అంతా గెలవాలంటే మరి గెలవాలి. మరి అవన్నీ గెలిస్తేనే వాడిని ఓదించగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ నల్లగా గెలిస్తే ఆడ గెలిచినట్టమ్మా. రాజోలు గెలుస్తాం, శేషగారు వెళ్తాం, రాంపురం వెళ్తాం, ఊరుగల్లు పట్టణము మనందరం పోవాలి. అందరం పోవాలి కానీ నేను తర్వాత చెప్తా కానీ ఈ అన్న ఉన్నడే కర్యవల్ రాదు. మనం అందరం ఊరుగల్లు పోతే తరానికి పేరు పడుతుంది మన తనకొండ పట్టణము. పేరు పడుతుంది మన తనకొండ ఊరు. ఈ అన్న కర్యవల్ రాజు కాడికి పోయి చెప్పు కదా, మేము కాలివాళ్ళు కత్తనారు ఆడివాళ్ళు మగవాళ్ళు అందరం పోతున్నాం వారంగల్లు. 7 గడియలు నువ్వు తనకొండలా రాజశ్వాసనం ఏలుకోండిరా. 7 గడియల వరకు నువ్వు కాలు పెట్టినట్లయితే 7 ఏళ్ళు అన్నా నీ డాబు ఎక్కడికి పోదు. నీ అన్నది సమాధానం చేసి తనకొండలో ఉండవని మనం పోనావుతాం. అదే ప్రకారంగా రాదు ఎట్లా వస్తుంది కదా. వచ్చాడు ఆవుడితో అట్లా ఆకుతో అట్లా అందరూ ఒళ్ళు వేరే ఉన్నది. ఆ ఉడికాడికి వచ్చానయ్యా కరియో రాజావు నల్లోడా అంతేనా? వాళ్ళంతా ఒక్క మా తమ్ముడు అయితే రాజు కొట్టుండా కానీ అయితేనా ఎండ పెడతా నాగడు తమాషా తమ్ముడా తమ్ముడు దూరం ఉన్నా ఏమంటుంది తమ్ముడు
అనుకున్న పట్టం